మీ పేరని? నా పేరు గుండాబతులు నాగ శ్రీనివాసరావు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారన్న? చంద్రబాబు వచ్చిన తర్వాత మాకు పథకాలు రాకపోయినా ఏమీ రాకపోయినా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం అయితే ఇసుక రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఓకే. ఆ ఇసుక వచ్చిన తర్వాత కొంతమంది ఈ కార్మికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంకొక నెల 2 నెలలు పోయేటప్పటికి హ్యాపీగా ఉంటుంది జనాలందరికీ. అంటే ఉచిత ఇసుక ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేయడమే తప్ప ఎక్కడ అందట్లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పనులు చేసుకోవడానికి పనులు ఉండట్లేదు అని చెప్పేసి. ఏమంటే 5 సంవత్సరాల నుంచి అల్లాడిపోయి ఉన్నారు. ఇది రానివ్వండి, మరి ఒక నెల 2 నెలలు పడుద్ది. అన్నీ మరి సమకూర్చుకుని రావాలి కదా. మరి ఈవేళ వచ్చింది ఈవేళ తినేయాలంటే ఎక్కడ కుదురుతుంది అది. అంటే మీరు గత ప్రభుత్వం చూశారు కదండి, గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? గత ప్రభుత్వంలో పథకాలు ఇచ్చారు, కానీ పనులు జరగలేదు. అది అంటే ఏ రకంగా జరగలేదు అంటారు? ఈ రోడ్లు అయితే లేవు, రోడ్లు అయితే లేవు. ఓకే. ఆ, అన్నీ అన్ని అన్ని అవస్థలు పడ్డాం. ఇసుక లేదు. మీ ఇప్పుడు తాపి మేస్త్రీలు ఎవరికి వర్క్ లేదు. ఓకే. ఈయన ఎలక్ట్రీషియన్. ఓకే. నేనైతే చిన్న వ్యాపారస్తుండే. ఓకే. ఆ ఎలక్ట్రీషియన్ గారిని అడిగారు మీరు అన్నీ తెలుస్తాయి. అంటే మనం పెద్ద రాజకీయంలో తిరగం. అలా అని చెప్పేసి మాకు ఏ పథకాలు కావాలి ఇలా అని చెప్పేసి పంచాయతీల చుట్టూ వాటి చుట్టూ తిరగం. ఓకే. మనకు కావాల్సింది మన చిన్న వ్యాపారం చేసుకుంటాం, మనం బతుకుతాం. మీ వ్యాపారస్తులకు ఎలా ఉంది? ఈ ప్రభుత్వం వచ్చాక మారిందంటారా, లేకపోతే గత ప్రభుత్వం లాగే ఉందంటారా? అయితే ఇప్పుడు అప్పటికిప్పటికి మారిపోయింది. మనం ఎక్కువ తినేస్తున్నాం ఏం కాదు, మారుతుంది. కొంచెం అని వెళ్ళిపోతారండి. మరి మీరు మారుతుంది నాగండి. చెప్పండి. అది అన్నీ ఒకసారి మారిపోగానే ఇప్పుడు మీరు చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు, 1 సంవత్సరం పడుతుంది. అది మనం క్లిక్ అయ్యేటప్పటికి అది అంతే అండి. అంతే. మరి పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారండి? బాగుంది. అంటే మాకు పథకాలు వచ్చేయాలి, మనం కష్టపడకుండా మనం బ్రతికేయాలి అని ఏం లేదు. ఓకే. కానీ ఏంటంటే ప్రస్తుతం బాగుంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. అది కొంతమంది ఏంటంటే వచ్చింది ఏం తినలేదు ఇంకా ఏం రాలేదని చెప్పేసి అంటారు. అలా అని మనకి ఏమి ఉండదు. అంతే. అంటే పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ ట్యాక్స్ తీసుకున్నారు కదా, పంచాయతీలో ఏమైనా మార్పులు ఉన్నాయంటారు, గత ప్రభుత్వం లాగే ఉందంటారు? అంటే మనం పంచాయతీకి వెళ్ళి అంత పని కూడా నాకు ఉండదు, కానీ ఎవరి కాళ్ళు బాగుంది అంటున్నారు. అంటే రోడ్లు వేయడం కానీ, డ్రైనేజీలు వేయడం కానీ, బాగున్నాయి అంటున్నారు. పంచాయతీకి నిధులు రావడం కానీ బాగున్నాయి అంటున్నారు. బాగుందన్నారు. మరి ఏం చెప్తారు కదా, పవన్ కళ్యాణ్ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి పరిపాలన చేత కావట్లేదు. ఏమంటే పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా ఎవరైనా అందరూ ఇప్పుడు నేను ఉన్నాను, అందరికీ ఇష్టం ఉండదు. ఓకే. కనీసం 100 మందిలో నేను ఎంత మంచి చేసినా ఏం చేసినా 100 మందిలో 10 మందిని తిడతారు. అందరికీ మంచి అవ్వాలంటే అసలు మనిషి మానవుడికి సాధ్యపడదు. ఓకే. అలాగే ఉంటుందండి ఎవరికైనా. అంతే కదా. మీకు గత ప్రభుత్వం మీద ఏమైనా మార్పు చూసారా ఈ ప్రభుత్వం వచ్చాక, లేకపోతే అలా కొనసాగుతుంది? మార్పు అంటే ఇప్పటికి 5 నెలలు అవుతుందండి. ఇప్పటికి 5 నెలలు అయినా మార్పు కొంచెం టైం పడుతుందండి. వస్తుంది, మార్పు వస్తుంది, కొంచెం టైం పడుతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక నిత్యావసర సరుకులు బాగా పెంచేశారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటారు. అని నిత్యావసర సరుకులు పెంచేశారంటే ఇప్పుడు మొత్తం మనం తిని అన్నీ ప్రభుత్వం కొని మనకి సగం రెడీ ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. అది దాన్ని బట్టి కొనసాగుతాను అంతే. ఇప్పుడు కొన్ని ఉంటాయండి, అవి పంట తక్కువ అయ్యేటప్పటికి రేటు పెరుగుద్ది. ఉన్న వాటిని సర్ది అమ్ముతారు. అవి పెరిగిపోయినంటే వాళ్ళని ఇప్పుడు జగన్ అయినా వీళ్ళనైనా అంటాక మనం సరిపోం. అది కామన్ అయ్యి. ఇప్పటివరకైతే బాగుందంటారు ప్రభుత్వం. బాగుంది.